హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటలకు అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిలో దగ్గరలో భూమి పూజ చేయనున్నారు. 11 కిలోమీటర్ల 300 మీటర్ల పొడవున 6 లైన్ల వెడల్పుతో కారిడార్ నిర్మించనున్నారు. నిర్మాణం పూర్తయితే కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, పెద్దపల్లి జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటలకు అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి దగ్గరలో భూమి పూజ చేయనున్నారు. 11 కిలోమీటర్ల 300 మీటర్ల పొడవున 6 లేన్ల వెడల్పుతో కారిడార్ నిర్మించనున్నారు. నిర్మాణం పూర్తయితే కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, పెద్దపల్లి జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. సిటీలోని టానిక్ లిక్కర్ మార్ట్లపై రెండో రోజు తనిఖీలు కొనసాగాయి. శేరలింగంపల్లిలోని మియాపూర్, గచ్చిబౌలిలోని క్యూ లిక్కర్ మార్ట్లో సోదాలు నిర్వహించారు అబ్కారీ శాఖ అధికారులు. కాజాగూడ క్యూ లిక్కర్ మార్ట్లో అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి, మియాపూర్లో జాయింట్ కమిషనర్ శాస్త్రి ఆధ్వర్యంలో సోదాలు చేశారు. టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు 100 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది. 2016లో ఎక్సైజ్ శాఖ మంత్రి ఆదేశాలతో స్పెషల్ జీవో జారీ చేశారు. ఐలైఫ్ పబ్, మరో 3 పబ్లకు స్పెషల్ జీవోల ద్వారా అనుమతిస్తూ జారీ చేసింది గత సర్కార్. దీంతో ఎక్సైజ్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది. పూర్తి దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీఆర్ఎస్లో కీలక నేత అండదండలతోనే టానిక్ ఎలైట్ వైన్ షాప్ నిర్వాహకమని గుర్తించారు. టానిక్ వైన్ షాప్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది జీఎస్టీ అధికారుల బృందం. డిపోల నుంచి తెచ్చిన మద్యం లెక్కలను చూపించాలని టానిక్ ఎలైట్ ను కోరింది. జీవితంలో మహిళలు లేకుండా పురుషుల మనుగడ సాగించలేరన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. మహిళలకు సంకల్ప శక్తి ఎక్కువని, వాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా రాచకొండ కమిషనరేట్లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ రంగాల్లో సత్తా చాటిన మహిళలు పాల్గొన్నారు. To see all the colorful women and also the cocky women here. And all the galaxy of achievers, women achievers, they are sitting here not just because they are women. I always say, don't give the responsibility, see, though she is a woman. I will perform more than a man, and I will perform more than a man, and I will be qualified more than a woman, and then you give that position. So these women who are occupying the dais, decorating the dais, and the women who are all sitting here or have occupied this position not because they are women. They have toiled in the life, they have practiced what their profession is full of its commitment, so they are here. So that is the message I want to tell our young women. Don't expect anything because you are a woman. I always say, because I am thankful to our Honorable Prime Minister, because women entering in politics is not easy job. So now we are going to have the 33% reservation in the Legislative Assembly and the Parliament, which motivates more women to come into politics. Even I can say, even now the politics is a mainstream. But when women should enter in, Bharati used to say, our Mahakavi Bharati, Nimitha Nannade, நேர்கொண்ட பார்வை நிலத்தில் யாருக்கும் அஞ்சாது ஞானச்செல். It says, stand straight, look straight, walk straight, be proud of your knowledge. Don't
రాష్ట్రపతి నిలయంలో విజిటర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఫ్లోరల్ క్లాక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. వర్చువల్ గా ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విజిటర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఫ్లోరల్ క్లాక్ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, మంత్రి పున్నం ప్రభాకర్ పాల్గొన్నారు. తర్వాత రాష్ట్రపతి ప్రాంగణంలో చేనేత హస్తకళల ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు గవర్నర్ తమిళిసై, మంత్రి పున్నం. I am confident that more steps in this direction will give a boost to tourism in the region. Rashtrapati Nilayam was opened from the government of Telangana, madam. आज आपको इधर एक नया माहौल राष्ट्रपति भवन में आपने इधर किया है. एक साल पहले 23 दिसंबर को अभी तक 1 लाख विजिटर्स यहाँ आ चुका है और इसमें बहुत सारे बच्चों को भी नॉलेज खोलने का मौका मिल रहा है. जो आज आप न्यू एडिशन एक फैसिलिटेशन सेंटर भी आपने इनाग्रेट किया और फ्लावर क्लास का भी जो किया है उसका प्रदेश सरकार से धन्यवाद करते हैं. और यहाँ जो हिस्टोरिकल राष्ट्रपति सदन जल्दी के लिए यहाँ ये बंगला है, इसके ऊपर और भी आने वाले इनिशिएटिव आप लोग लिए हैं, इसके लिए भी धन्यवाद. और प्रदेश सरकार से आपको विश्वास, आपको धन्यवाद ही कहते हैं. और इसको जो भी है आने वाले दिन में जितने भी जो काम इधर लेना है राष्ट्रपति भवन की तरफ से, यहाँ सरकार की तरफ से पूरा इसको अमल करने के लिए हम तैयार हैं मैडम. एक बार कहते हो, एक बार धन्यवाद. जो सदन जल्दी का एक प्लेस है, एक अच्छा विजिटर्स और नॉलेज सेंटर बने और तेलंगाना जितने भी सरकार स्कूल, गवर्नमेंट स्कूल का बच्चे हैं ये आके यहाँ नॉलेज इम्प्रूव करे. पर्टिकुलरली जो इंटरसेक्शन है वो लोग यहाँ के राष्ट्रपति भवन नॉलेज जो సీఎం రేవంత్ రెడ్డి పాలనలో 6 గ్యారంటీలను అమలు చేస్తారనే నమ్మకంతో కాంగ్రెస్లోకి వస్తున్నారన్నారు మంత్రి కొండా సురేఖ. గ్రేటర్ వరంగల్కు చెందిన 11 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ సీటును ఎవరికి కేటాయించినా గెలిపించడానికి అందరూ కృషి చేయాలని నాయకులకు సూచించారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ రోజు మళ్ళీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో మా వంతు కృషిని అందించి పార్లమెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపియాలి. అందులో మేము భాగస్వామ్యం కావాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రవేశపెడతా ఉందో అందులో కూడా మేము భాగస్వామ్యం కావాలి. మరి 3 సంవత్సరాలుగా కార్పొరేటర్లుగా ఉండి మేము నయా పైసా పని కూడా ప్రజలకు చేయలేకపోయినాము. ప్రజలకు ముఖం చూపించేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ప్రజల పక్షాన నిలబడి కాలరెత్తుకొని ఈరోజు మేము మా డివిజన్లలో తిరుగుతామనేటువంటి ఒక ధైర్యంతో ఈరోజు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ మొదటి లక్ష్యము, ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచే మీరు కాంగ్రెస్ కార్యకర్తగా మరి మీ డివిజన్లలో పనిచేసి మీ డివిజన్లను పోటీగా పెట్టుకొని ఒకరికంటే ఒకరం ఎక్కువ మెజారిటీ ఇస్తామని తిరుగుతూ మన దగ్గర ఏ క్యాండిడేట్ ప్రకటించిన వరంగల్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడంలో మీ కృషి ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముషీరాబాద్ లో నిర్వహించిన హెల్దీ బేబీ షోలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. పసిపిల్లల పౌష్టికాహారం కోసం మాతృమూర్తులకు మోదీ కిట్స్ పంపిణీ చేశారు. భవిష్యత్తులో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం నూతన కార్యక్రమాలు చేపడతామన్నారు కిషన్ రెడ్డి. భారత ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఏదైతే చిన్నపిల్లలు ఉంటారో, పసిపిల్లలు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి పోషకాహారం అందించేటువంటి కార్యక్రమంలో వారి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక పట్టుదలతో మరి పసిపిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలి, ఈ దృక్పథంతో మరి పోషకాహారానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు.
దాంతోపాటు NGOs కూడా ముందుకొచ్చి ఈ యొక్క మహిళలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం, ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతగా ముందుకొచ్చి వాళ్ళకు పోషకాహారం అందించి వాళ్ళు కూడా అవేర్నెస్ తెచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ఆదేశించారు. అందులో భాగంగా గత హైదరాబాద్ నగరంలో గత 6 నెలలుగా ఈ రకంగా పసిపిల్లలకు పోషకాహారం అందించేటువంటి కిట్స్, మరి మోడీ కిట్స్ అందిస్తూ ఉన్నాము. ఆ యొక్క కిట్స్ అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మషీరాబాద్లో మరి పసిపిల్లలందరికీ కూడా తల్లి బిడ్డలను పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కిట్స్ అందించే కార్యక్రమం చేయించాము. ఇది భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో కూడా రానున్న రోజుల్లో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాటి పిల్లలే రేపటి భారతం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మరి ఈరోజు మనకు అనేక రకాల చైతన్యమైంది. ఏ ఒక్కరు కూడా తల్లి కానీ పిల్లలు కానీ పోషకాహార లోపంతో ఏ రకమైనటువంటి అనారోగ్యానికి గురి కాకుండా వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ఆరోగ్యంగా నిర్మాణం. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన యువకుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయాడు. ఉపాధి కోసం రష్యా వెళ్లిన మహ్మద్ అఫ్సన్ను బలవంతంగా అక్కడి సైన్యంలో చేర్పించారు ఏజెంట్లు. హెల్పర్ పని మీద రష్యాకు తీసుకెళ్లిన ఏజెంట్లు సైన్యంలో అక్కడ కుక్గా నియమించారు. దీంతో తనను ఇండియాకు పంపించాలని కొన్ని రోజులుగా అఫ్సన్ కోరుతున్నారు. ఇదే విషయమై కేంద్ర విదేశాంగ శాఖని కోరారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అఫ్సన్ చనిపోయినట్లుగా రష్యన్ ఎంబసీ ఇవాళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో అతని డెడ్ బాడీని ఇండియాకు తెప్పించాలని కోరుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్. దివంగత కాక వెంకటస్వామి స్థాపించిన బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు ఆ సంస్థ కరెస్పాండెంట్ సరోజా వివేక్. తమ విద్యా సంస్థలో 5,000కు పైగా విద్యార్థులు చదువుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరి బాలాజీని దర్శించుకున్నారు. 80% పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు తమ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. హర హర మహాదేవ శంభో శంకర. నిత్యం స్లోగన్ ఇస్తుంటాం స్వామి సన్నిధిలో, సోల్జర్కి గన్ను, స్టూడెంట్కి పెన్ను ఇంపార్టెంట్ అని. వీళ్ళతో వచ్చిన పిల్లలకు కూడా నేను పెన్స్ ఇస్తే అమ్మ ఆపేక్షగా అడిగారు, చాలా బాగుంది ఈ సిస్టమ్ ఏమిటి అని. సో మనం ప్రతిరోజు ఇలా గుడికి వచ్చిన పిల్లల్ని పలకరించి పెన్నిస్తాం. మీరు ఏ దేశంలో, మన దేశంలో ఏ గుడికైనా వెళ్ళండి, టికెట్ కొంటే సేవ ఉంటుంది, విఐపి వస్తే మర్యాద ఇస్తాం, డొనేషన్ ఇస్తే గౌరవిస్తాం. ఈ 3 తప్పు కాదు, కానీ ఎవరం కూడా విద్యార్థుల్ని పట్టించుకోవట్లే. అక్కడ నష్టం జరుగుతుందనేది వాస్తవం. మనం పిల్లల్ని పట్టించుకోవాలి. తెలంగాణ స్టేట్ మొత్తంలో గవర్నమెంట్ స్కూల్లో చదివే 10వ క్లాస్ పిల్లలందరికీ కూడా, అంటే దాదాపు 2,20,000 మంది, వాళ్ళందరికీ మనం పెన్స్ పంపించడం జరిగింది. దీనికి చాలా మంది అద్భుతంగా సహకరించారు. స్వయంభూ అయిన వెంకటేశ్వర స్వామి శివుడి ఆలయానికి వస్తే ఎప్పుడైనా విజయం తప్పదని అందరూ చెప్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఇక్కడ ఒక ప్రత్యేకత విని చాలా సంతోషించాము. ఇదేమి చిన్న కార్యం కాదు. ఇటువంటి మహత్కార్యం తీసుకున్నందుకు వీళ్ళకి నేను ఎంతైనా అభినందిస్తున్నాను. నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చి ఏది ఆశించకుండా ఇటువంటి ప్రజాసేవ చేసే వాళ్ళని ఎంతైనా అభినందించాలి, అందరూ చూడాలి, వినాలి. మేము కూడా కాకా వెంకటస్వామి గారు స్థాపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇప్పటికీ 50 సంవత్సరాలు నిండింది. అందులో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు 8, 9, 10వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ కూడా సేవ చేసుకుంటూనే వస్తున్నాము. ఈనాటికి అది మహావృక్షమై 50 ఏళ్ల తర్వాత మా దగ్గర దాదాపు 5,000 స్టూడెంట్స్ చదువుతున్నందుకు చాలా గర్విస్తున్నాము. అలాగే ఇప్పుడు మన ముందుకు వస్తున్న మన గడ్డం వంశీని పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మళ్ళీ నిలబడాలని ఎప్పుడైతే అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారో, అలాగే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రావులపల్లి కలాన్ గ్రామంలో పంట పొలంలో గంజాయి పండిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. గ్రామానికి చెందిన సుధీర్ అనే రైతు తనకున్న వ్యవసాయ పొలంలో 125 గంజాయి మొక్కలను కొంతకాలంగా పండిస్తున్నారు. సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలు చేసిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గంజాయి మొక్కలను చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ దాదోజీ కొండాదేవ్ స్టేడియంలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 15వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. లీగ్లో మొత్తం 6 జట్లు పాల్గొంటుండగా హైదరాబాద్ టీంను సినీ హీరో రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. లీగ్ ని బీసీసీఐ సహకారంతో సీసీఎస్ సంస్థ నిర్వహిస్తోంది. ఓపెనింగ్ సెరమనీలో ముంబై టీం ఆనర్ అమితాబ్ బచ్చన్, శ్రీనగర్ ఆనర్ అక్షయ్ కుమార్, బెంగళూరు టీం యజమాని హృతిక్ రోషన్, కోల్కతా టీం ఆనర్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ పాల్గొన్నారు. విజేతగా నిలిచిన టీంకి ట్రోఫీతో పాటు ₹1 కోటి, రన్నరప్ కు 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు నిర్వాహకులు. Celebrity owners is to give publicity to the team and to the event. Like today, everybody's here. A lot of stars have turned up, hoping to generate some excitement, some interest. That's what we do, is generate interest by with face value. बचपन की बहुत सारी मेमोरीज है और टेनिस बॉल से भी मेरे फादर क्रिकेट खेलते थे और टेप लगा के खेलते थे, तो बॉल बहुत स्विंग होती है, मूव होती है. जब वो टेस्ट क्रिकेट की प्रैक्टिस करते थे तो टेनिस बॉल क्रिकेट से करते थे और कहते थे कि जब बॉल कैच करो तो टेनिस बॉल से सीखना चाहिए फील्डिंग, क्योंकि अगर आप सही तरह हाथों को मूव नहीं करेंगे, बॉल के साथ गिव नहीं करेंगे तो वो बाउंस होकर बाहर निकल जाती है. तो फील्डिंग भी टेनिस बॉल से ही सीखते हैं. कटौती No, but I tried, but I'm not a great player. Yeah, but great player. I mean, I didn't really hit the ball. I think you did hit the ball. But खेलने में और देखने का भी मजा अलग-अलग होता है. So I am also a spectator. मैं audience हूँ, तो I can be the player. We came to Bombay and we were like connected through social media, through video calls, and that's why we came to know. We did an extensive study on the players too, and we took part in the auction, because how can we know the players? A full team, they studied about the players, we got all the details about the players. హైదరాబాద్ ఫ్యాషన్ ఇండస్ట్రీ పుంజుకుందన్నారు సినీ నటి కాజల్ అగర్వాల్. ట్రెండ్కు తగ్గట్లు ఫ్యాషన్ ఉండాలన్నారు. తన కొడుకు చిన్న వయసు నుంచే ఫ్యాషన్ గా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడన్నారు. త్వరలో తాను నటించిన కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయంటున్న కాజల్ అగర్వాల్ తో మరి పోచ మౌనిక ఫేస్ టు ఫేస్. మనతో పాటు హీరోయిన్ కాజల్ అగర్వాల్ వారితో మాట్లాడదాం. మ్యామ్, హైదరాబాద్ కొత్త ఏం కాదు, మీరు ఎప్పటి నుంచో హైదరాబాద్ కి మీకు మంచి బాండింగ్ ఉంది. సో మెయిన్ గా ఫ్యాషన్ వైజ్ హైదరాబాద్ ఎంత వరకు ఇంప్రూవ్ అయింది? ఐ థింక్ ఈ సంవత్సరంలో హైదరాబాద్ చాలా ఇంప్రూవ్ అయింది ఫ్యాషన్లో. అండ్ హైదరాబాద్ ఇప్పుడు ఒక లీడింగ్ సిటీ ఉంది మన కంట్రీలో. అండ్ ఐ థింక్ దట్ ఇట్స్ డూయింగ్ ఫినామినలీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ స్టైల్ అండ్ యంగ్ పీపుల్ డూయింగ్ సో వెల్. సో మెయిన్గా మిమ్మల్ని చూస్తే మీ అటై చాలా ప్రీషియస్గా కనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో మీ సన్ అటైర్ ఎలా డిజైన్ చేసుకుంటారు? మీరే డిజైన్ చేస్తారా? స్పెషల్గా పర్సన్స్ ఉన్నారా? No, I make my son wear very simple clothes, guys. He's too tiny. He's only 1.5 years old. So for him, he can discover and develop his own fashion and his own sense of fashion as he grows up. సో ఈ మధ్య కాలంలో రీమేకింగ్ రిలీజ్ చాలా అవుతుంది ఫేమస్గా. సో మీకు పర్సనల్గా ఏ సినిమా రిలీజ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది? All my films should re-release in one day, overnight. So 70 movies. They should all upcoming projects ఏమున్నాయి? ఇప్పుడు Indian 2 and Satyabama release అవుతుంది, and I'm really excited about the release of both, and I can't wait for you guys to watch it. తన కాస్ట్యూమ్ అటైర్ పైన ఎంత ఫోకస్ పెడుతుందో, తన ఫ్యామిలీ కాస్ట్యూమ్ అటైర్ పైన కూడా అంతే ఫోకస్ పెడతానని రానున్న రోజుల్లో మంచి సినిమాలతో ముందుకొస్తానంటుంది నటి కాజల్. సాయి కిరణ్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పుతుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. రెడ్డి గారు, అలాగనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు, వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ బిఫోర్ ఎల్ఆర్ఎస్ ఫ్రీ చేయడం జరుగుతుందని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని ఈరోజు 20,000 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ ద్వారా వసూలు చేయాలని చూస్తున్నారు గవర్నమెంట్. కాబట్టి దయచేసి మేమేమంటున్నామంటే ఎల్ఆర్ఎస్ ఉండాలి, ఫ్రీగా చేయమని చెప్పి కోరుతున్నాం. దాని గురించి అని ఈరోజు అంటే ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్లో డీసీ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగనే
ముఖ్యంగా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ కంటిన్యూ చేయాలి, వాళ్ళందరూ కూడా ఫ్రీ చేయాలి. ఇదే కాకుండా 6 పథకాలు ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా ఫ్రీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ఏదైతే 420 ఏవైతే మీరు ఇచ్చిన్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. చాలా మటుకు రేషన్ కార్డులు లేకుండా జనాలు ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు అయితే ₹1 కట్టొద్దు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా మీకు ఎలా చేస్తామని చెప్పినారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలకు సమానం చెప్పాలా. ప్రధానంగా మీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరిచ్చిన మాట ప్రకారమే, మీరిచ్చిన హామీ ప్రకారమే మరి ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా చేయాలి. ఈ రకంగా ప్రజలకు ఇప్పుడే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు నైజం. నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నైజం ఇదే కదా, ఎప్పుడైనా మాట ఇచ్చి మాట తప్పడమే వారి యొక్క నైజం. ఈ రోజు పెద్ద ఎత్తున 6 గ్యారంటీలు అన్నారు, అవి తూతు మంత్రంగా నామమాత్రమైన కొంతమంది 10 మందికి ఇచ్చేసి వదిలిపెట్టి మిగతాలో గౌరవిస్తలేరు. ప్రజలందరూ కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతా ఉన్నారు, చెప్పులు అరిగిపోతా ఉన్నాయి, ప్రజలు బాధపడుతా ఉన్నారు. మా దరఖాస్తులు ఎక్కడ పోయినాయి, మా స్కీమ్. ఎల్ఆర్ఎస్ పేరుతో 20,000 కోట్లు దోపిడీ చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఎల్ఆర్ఎస్ ను అమలు చేయలేదన్నారు. అయితే ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. హైదరాబాద్ మైత్రివనంలో ఎల్ఆర్ఎస్ అమలును నిరసిస్తూ నిరసన చేపట్టారు ఎమ్మెల్యే తలసాని. పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన. ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ నేతల ధర్నాకు కౌంటర్ గా జీహెచ్ఎంసీ ఆఫీస్ మెయిన్ గేట్ దగ్గర ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు. పసుపు నీళ్లతో జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట క్లీన్ చేసి ముగ్గులు వేశారు. ఎల్ఆర్ఎస్ డబ్బులు లూటీ చేసింది బీఆర్ఎస్ ఏనని ఆరోపించారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. బీఆర్ఎస్ చేయలేని పని కాంగ్రెస్ చేస్తోందని నినాదాలు చేశారు. ఎల్ఆర్ఎస్ల పైన 2007 అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, 2007లో ఒక జీవో ఇచ్చినాం. 2007 సంవత్సరంలో అప్పుడు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు 50,000 మటుకే ఉన్నాయి. 2015 అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, అప్పటికి 1,50,000 అప్లికేషన్స్ ఉన్నాయి. 2020 అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, 25 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ పాపం పట్టడానికి కారణం ఎవరు? చేసిన పాపాన్ని కడుక్కునేది పోయి ఈడ ధర్నా చేస్తారా? ఎల్ఆర్ఎస్ చెయ్యొద్దంటారా? ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల్లో అందుబాటులో లేడు. ఈ రోజు ధర్నాకి కేటీఆర్ గారు వచ్చినా గానీ 4 ఎమ్మెల్యేలు కూడా నగర ఎమ్మెల్యేలు లేరంటే వాళ్ళలో ఎంత అభద్రతా భావన ఉందో చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ని ప్రజలు తీసుకొని వెళ్తున్న విధానం, నమ్ముతున్న విధానం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చేయాలా, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పొందబెట్టాలని వాళ్ళ ఎమ్మెల్యేలే చూస్తున్నారు. కాబట్టి కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళలో ధైర్యం పెంచడానికి ఈ రోజు కేటీఆర్ గారు ఇలాంటి స్టంట్లు చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. హైదరాబాద్ నగరంలో ఈరోజు ధర్నా పెడితే 4 ఎమ్మెల్యేలు, దాదాపు వాళ్ళ దగ్గర 50 పైచిలకు కార్పొరేటర్లు ఉంటే 10 మంది కార్పొరేటర్లు, అంటే వీళ్ళ పక్షాన ప్రజలు లేరు, ప్రజాప్రతినిధులు లేరు, కార్పొరేటర్లు లేరు, ఎమ్మెల్యేలు లేరు. మీరు గౌరవ మంత్రిగా ఉన్నప్పుడు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్లికేషన్లో ముక్కుపిండి హైదరాబాద్ నగరంలో బీదవాళ్ళ పైన మధ్యతరగతి కుటుంబీలపైన, హైదరాబాద్ల పైన ఎల్ఆర్ఎస్ అనే అస్త్రాన్ని ఉపయోగించి ముక్కుపిండి పైసలు వసూలు చేసిరు. ఆ పైసలు వసూలు చేసిన పైసలు ఎక్కడ పోయినాయి? దయ్యాలు వేదాలు వర్ణించట్టుగా ఈరోజు తెలంగాణ రాక్షసంగా దోచుకున్న దయ్యాలు. కాబట్టి పల్యాలో కలకలంగా పోవాలి అని చెప్పి మేమందరం కూడా పసుపు నీళ్ళు వేసి పాలతో శుద్ధి చేయడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వం పాలలో ఉన్నప్పుడు మరి కేటీఆర్ అన్న, మరి మీరే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండే, మరి మీరెందుకు చేయలేరు? మరి వచ్చి 3 నెలలు అవుతుంది. మరి పాత ఫైళ్ళు అన్ని, మరి ముఖ్యమైన ఫైళ్ళు మేము ఈ రోజు తీసి ప్రజలకు ఏం అవసరం, పేదోళ్ళకి ఏం అవసరమో చేయాలని ఈ ఎల్ఆర్ఎస్ చెప్పి మొన్న రిజిస్ట్రేషన్ శాఖ వారికి, మున్సిపల్ శాఖ వారికి మరి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన వెంటనే మరి ఈ రోజు మరి ఎమ్మెల్యేల కూడళ్ళ దగ్గర, జీహెచ్ఎంసీ ఆఫీసుల దగ్గర మరి ధర్నా కూర్చోబెట్టారు. మరి అప్పుడేమైంది ఈ తెలివి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ ముందు ఎల్ఆర్ఎస్ ను నిరసిస్తూ ఆందోళనకు దిగారు మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ కు డబ్బులు కట్టొద్దని కాంగ్రెస్ నేతలు కోర్టులో కేసు వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్ కు ఎవరు కూడా ₹1 కట్టొద్దన్నారు సబితా.
జై తెలంగాణ. మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోట్ల బిల్ వేశారు. ఈరోజు మంత్రిగా ఉన్న గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ గురించి కేసీఆర్ గారు ఏదో అన్యాయం చేస్తున్నారు, దోసుకుంటున్నారు అనే లెవెల్లో మాట్లాడున్నారు. ప్రజల రక్తాన్ని పీలుస్తా ఉన్నాడు. చేసిన అప్పులు తీర్చడానికి ప్రజల రక్తాన్ని పీల్చి ఈరోజు అప్పులు కట్టుకుంటున్నారు ఎల్ఆర్ఎస్ వల్ల. మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేస్తామని ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడున్నారు. కేసీఆర్ గారు దోచుకోవడానికి దాచుకోవడానికి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చున్నారు. ఎట్టి పరిస్థితులలో ఎల్ఆర్ఎస్ కట్టడానికి వీల్లేదు, మీరు కట్టకండి, కేసీఆర్ గారు దోసుకుంటున్నాడని మాట్లాడారు. మరి గౌరవ మంత్రి గారు సీతక్క గారిని సూటిగా అడుగుతా ఉన్నాం, ఈరోజు మీ ముఖ్యమంత్రి గారు దోసుకొని దాచుకుంటున్నాడా? అందుకే ఎల్ఆర్ఎస్ని ఈరోజు మార్చ్ ఎండింగ్ వరకు డెడ్ లైన్ పెట్టి డబ్బులు కట్టమని ప్రెజర్ చేస్తున్నారా? మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఉచితంగా